శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలోని రామిరెడ్డిగారిపల్లిలో గంగమ్మ చల్లి జాతర ఘనంగా జరుగుతోంది. జాతరలో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, టీడీపీ సీనియర్ నాయకులు సీడ్ మల్లికార్జున నాయుడు, బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్ర కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇక గంగమ్మ తల్లికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకున్నారు. బీజేపీ రూరల్ అధ్యక్షులు వెంకటరమణారెడ్డి, రెడ్డి నరసింహ, టీడీపీ నాయకులు ట్రాక్టర్ నారాయణ, గ్యాస్ రామకృష్ణ ఆహ్వానం మేరకు నేతలు పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జయరాం రెడ్డి, మెహబూబ్ ఖాన్, జేసీ రెడ్డప్ప, పసుపులేటి వరప్రసాద్, సునీల్ రెడ్డి, అరుణ్, బీజేపీ నాయకులు కిరణ్, పూల నాగరాజు, పిల్లస్వామి నాయక్, శ్రీకాంత్తో పాటు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇక మదనపల్లి పరిసర ప్రాంతాల్లో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ జాతరను జరుపుకుంటారు. శ్రీ బోయకొండ గంగమ్మ జాతర అంటే అక్కడ చాలా ఫేమస్. ఎందుకంటే శతాబ్దాల నాటి వీరత్వంతో కూడినటువంటి ఒక అద్భుతమైన జాతర ఇది. ఈ గంగమ్మ జాతర వెనక ఒక పెద్ద కథే ఉంది. దశాబ్దాల క్రితం గోల్కొండ నవాబుల సైన్యం పొంగనూరు, మదనపల్లె ప్రాంతాల మీద దండెత్తిన సమయంలో స్థానిక ప్రజలు పన్నుల పేరుతో తీవ్రంగా వేధించబడ్డారు. ఇక ఆ అటవీ ప్రాంతంలో నివసించేటువంటి గిరిజనులు, బోయలు, పాల ఏకరి కులాలు గిరిజనులు ఈ అణిచివేతను ఎదిరించారు. అయితే నవాబులు భారీ సైన్యం ముందులైతే వాళ్ళు అప్పుడు నిలవలేకపోయారు. దాంతో ప్రాణభయంతో గిరిజనులు కొండ మీదకు పారిపోయి అక్కడ ఉన్నటువంటి శక్తి స్వరూపిణిని తమను రక్షించమని వేడుకున్నారు. భక్తులు మరో ఆలకించినటువంటి అమ్మవారు ఒక ముసలమ్మ రూపంలో వచ్చి నవాబుల సైన్యాన్ని ముక్కలు ముక్కలుగా సంహరించింది అని చెప్పి కూడా అక్కడ ఒక పురాణ గాథ ఉంది. ఇక అమ్మవారి కత్తి దెబ్బకు అక్కడే ఉన్నటువంటి ఒక బండరాయి 2 ముక్కలైంది అని ఆ పగిలిన రాయిని నేటికి కూడా భక్తులు ఆ గుడి వద్ద చూస్తూ పూజలు చేస్తూ ఉంటారు. నవాబుల సైన్యం నుంచి తమను కాపాడినందుకు కృతజ్ఞతగా గిరిజనులు కొండ మీద అమ్మవారికి ఆలయాన్ని నిర్మించారు. ఇక అప్పటి నుంచి ఈ జాతర జరగటం సాంప్రదాయంగా మారింది. ఇక దీంట్లో పలువురు